ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు 45 మరియు 46 అధ్యాయములు, సాయంత్రం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పరలోకం నుండి దిగొస్తున్న దేవుని మంచు మీ పైకి దిగి వచ్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన ప్రేమ పాశములతో మిమ్మల్ని బంధించి ఆయన తన హక్కున మిమ్మల్ని చేర్చుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితం ఆనందదాయకమైనదిగాను సంతోషభరితమైనదిగాను ఉల్లాసముగాను ఉండడానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక సంకల్పమును మీ ఎడల కలిగి ఉన్నాడు. ఎంతమాత్రమును మీకు ఎదురుపడుతున్న ఆ అవమానములను, నిందలను, వేదనలను, కష్టములను, కన్నీరును చూచి మీరు భయపడవద్దు, వెరవవద్దు. దిక్కులేని వారిగా దిక్కులు పిక్కటిల్లేలా ఏడవవద్దు. ఎందుకనంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు అనే పేరుతో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగొచ్చాడు. ఇప్పుడు ఆత్మరూపిగా నీతో ఉన్నాడు. ఇంకొక అద్భుతమైన సత్యాన్ని చెప్పాలంటే ఆయన నీలోనే ఉన్నాడు. నీవు లేచి 4 అడుగులు వేస్తే ఆయన కూడా నీతో పాటు 4 అడుగులు వేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతో నీలో ఉన్నాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీ పరిస్థితుల్లో అవమానమే ఎదుర్కొన్నారా? నిందలనే మీరు అనుభవించారా? చాలామార్లు ఈ అవమానాలు, ఈ నిందలు మన మీదికి రాకూడదని, మనం అనుభవించకూడదని ఎంతో ఆశపడతాం. వాటిని తప్పించుకొని తిరగడానికి మనం ఎన్నోసార్లు ప్రయత్నం చేసుంటాం. అయినా ఆ అవమానం, ఆ నింద ఏ దిక్కు నుండి మన మీద పడుతుందో తెలియదు. మన పరిస్థితులను బట్టి, లేక మనకున్నటువంటి సమస్యలను బట్టి, అప్పులను బట్టి, మనం కోరిన దానిని ఇంతవరకు పొందనటువంటి ఆ పరిస్థితులను బట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మధ్య అవమానానికి, నిందలకి మనం గురైపోయి ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నీ యొక్క అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను నీ కొరకు నీ సిద్ధపరిచి ఉన్నాను. రెట్టింపు ఘనతకు నీవు యోగ్యురాలువని, యోగ్యుడువని నిన్ను ఎంచి అక్కడికి నిన్ను తోడుకొని వెళ్ళడానికి నీ యొద్దకు నేను వచ్చాను. అంతేకాదు, నిందకు బదులుగా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక భాగముగా నువ్వు పొందుకోబోతున్నావు. నీకు నిత్యానందాన్ని నేను ఇస్తాను. నీ అవమానాన్ని త్రుటిలో నేను తెంపివేస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నారు. అన్నా ఎంతగానో నింద అనుభవించింది,
పెనిన్నా ఎదుట ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, అవమానాలు భరించింది. కానీ ఒకానొక దినం హన్నాని దేవుడు దర్శించలేదా? దేవుడు దర్శించినప్పుడు ఆమెకు అనుగ్రహించబడిన ఆ కుమారుడు ఎవరో తెలుసా? రాజులను అభిషేకించగలిగిన సమూయేలు అను ప్రవక్త. అటువంటి ప్రవక్తను దేవుడు హన్నాకు దయచేశాడు. ఆమె అవమానం, ఆమె పొందిన నింద ఒక్క దెబ్బతో ఎగరగొట్టబడింది. దేవుడు తన హస్తాన్ని చాపి, తన గుప్పిలు విప్పి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని లేదా ఒక గొప్ప అద్భుతాన్ని నీకు ఆయన చేయబోతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవు పొందిన అవమానం, నువ్వు పొందినటువంటి నింద త్రుటిలో నీకు దూరమైపోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ధైర్యముగా ఉండు. గొడ్రాలు అనే నింద దేవుడు తీసివేయబోతున్నాడు. ధైర్యముగా ఉండు. నీ అప్పుల సమస్యను కొట్టివేయబోతున్నాడు. ధైర్యముగా ఉండు. నీ వ్యాధిని ఆయన స్వస్థపరచబోతున్నాడు. ధైర్యముగా ఉండు. నువ్వు ప్రారంభించిన పని తన చేతుల్లోకి ఆయనే తీసుకొని విజయవంతంగా దానిని ముగింపజేయబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువులో ఆనందించు. స్తుతి గీతాలు పాడు. ఆయనలో ఉత్సాహధ్వని చేయుచు ముందుకే సాగివెళ్ళు. ప్రభు కృప నీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు తేటగా, స్పష్టంగా మాతోనే మాట్లాడారు. అయ్యా, మా ప్రియులను ఒకసారి కనికరించండి. వారి నిందలను, వారి యొక్క అవమానములను మీరు తొలగించివేయండి. మా తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ గుప్పిలి విప్పి జరిగించుట ద్వారా మా నిందలు, మా అవమానాలు తొలగిపోతాయి నాయనా. మా ప్రభువ, కృప వెంబడి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.